సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 30. నేటి మన ధ్యాన భాగము 149వ కీర్తన 1 నుండి 9 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఉత్సాహ సంతోషములతో మీ హృదయాలను ఆయన తప్పకుండా నింపుతాడు. మీ నోట అద్భుతమైన స్తుతిగానాలు బయలుదేరతాయి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని 1వ వచనంలో రాయబడింది. సంఘాల్లో మనం ఒకే రకమైన పాటలు పాడడానికి అలవాటు పడ్డాం. అయితే అందులో తప్పేమీ లేదనుకోండి. మనం ఒక క్రొత్త పాటల పుస్తకం కొనుక్కోవాలని కీర్తనకారుడు ఇక్కడ చెప్పడం లేదు. ప్రభుతో మనం నూతన అనుభవం పొందాలని అతడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన కొరకు మనం ఒక క్రొత్త కీర్తన కలిగి ఉంటాం. ప్రతి క్రొత్త లోయ గుండా మనం వెళుతున్నప్పుడు, ప్రతి పర్వత శిఖరం మీదకి మనం ఎక్కుతున్నప్పుడు, జీవితంలోని ప్రతి అనుభవాన్ని ఒక స్తుతిగీతంగా మన హృదయాలలో వ్రాసుకోవాలి. మనకేదైనా కష్టం ఎదురైనప్పుడు మన విశ్వాసం నూతనపరచబడే అవకాశం మనకు దేవుడు కలిగిస్తాడు. దేవుడు నూతన కార్యములు జరిగిస్తాడు. 1వ వచనంలో కీర్తనకారుడు సమాజంలో పాడాలని మనకు చెబుతున్నాడు. ఆ ఆజ్ఞను నేను అర్థం చేసుకున్నాను. ప్రజలు దేవునికి స్తుతిగీతాలు పాడుతున్నప్పుడు ఆ బృందగానాన్ని నేనెంతో ఆస్వాదిస్తాను. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక అని 2వ వచనంలో రాయబడింది. దేవుని దయాళుత్వాన్ని, ఆయన మహిమను స్తుతించి ఉత్సహించడానికి ప్రజలు సమాజంగా కూడినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. అయితే మనం పడకలపై కూడా సంతోషభరితులమై ఉండాలని కీర్తనకారుడు చెబుతున్నాడు. 5వ వచనంలో వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు అంటున్నాడు. మనం అస్వస్థతకు గురై మంచానికి పరిమితమై కోలుకుంటున్న సమయంలో ఇలా జరగవచ్చు. బహుశా మీరిప్పుడు అనారోగ్యంతో పడక మీద ఉన్నారా? మీ పడకపై నుండి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనను ఆరాధించండి. ఆ తర్వాత కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు,
6-7 వచనాలలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది అని రాయబడి ఉంది. ఇది యుద్ధరంగములోని యోధులు యుద్ధం మధ్యలో పాటలు పాడే దృశ్యాన్ని మనకు సూచిస్తుంది. సమాజంలో పాడడం ఎంతో సులభం, పడకలపై నుండి పాడడం అంత సులభం కాదు. యుద్ధరంగములో పాడడం ఎంతో కష్టసాధ్యం. అయితే మనము అలా పాడగలిగినప్పుడు మన ప్రభువును మహిమపరుస్తూ అనుదినమును ఆయనలో ఎదుగుతాం. 4వ వచనంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని కీర్తనకారుడు చెబుతున్నాడు. ప్రభువుకు మనం కీర్తన పాడినట్లయితే మనం సంతోషముగాను పరిశుద్ధులముగాను మరింతగా అలంకరింపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక కష్టసాధ్యమైన అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ప్రేమను గూర్చి, ఆయన కృపను గూర్చి నూతన దృక్పథాలను మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి కష్టాన్ని ఈరోజు ఎదుర్కొంటున్నారు? దాన్ని భరించడమో లేక దాన్ని త్రోసివేయడమో చేయవద్దు. ఒక క్రొత్త పాటతో దేవుణ్ణి స్తుతించడానికి దానిని ఒక అవకాశంగా మీరు మలుచుకోండి. ప్రతి అనుభవం ఒక పాటగా మారాలి. ప్రతి లోయ, ప్రతి ఇరుకు ఒక స్తుతిగానమై మీ యొక్క పెదవుల నుండి పల్లవించబడాలి. అవును, ప్రతి గాఢంధకారపు లోయ ఒక మధురమైన అనుభవాన్ని తీసుకుని వస్తుంది. ఈరోజు ఏ శ్రమల గుండా వెళుతున్నారు, ఏ బాధల గుండా మీరు సాగి వెళుతున్నారు? అంతా మీరు నష్టపోయి కోల్పోయిన స్థితిలో ఉన్నారా? మీ కుటుంబాన్ని విచారం అలుముకొని ఉందా? అయితే ప్రియ దేవుని బిడ్డ, లే, స్తుతిగానము చేయి, ఆయనను మహిమపరచు. నీవు పాడి ఆయనను మహిమపరుస్తుండగానే ఒక నూతన కార్యం దేవుడు మీ కొరకు తప్పకుండా చేస్తాడు. ధైర్యము కలిగి ఉండు. మీ కుటుంబం మరలా ఉత్సాహ స్తోత్రాలతో, స్తుతి గానాలతో నింపబడి ఉంటుంది. ఆయన ద్వారా మీకు అత్యున్నతమైన మహిమ అనుగ్రహించబడుతుంది. మీ పాదాలు తొట్టిల్లి ఒకవేళ మీరు అడుగులు వేయడానికి అలజడి చెందుతున్నారేమో, తప్పకుండా ఆయన మీ చేతిని పట్టుకొని ఆవలి తీరానికి విజయవంతంగా నడిపిస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచి, మాకు అద్భుతమైన కృపను వాగ్దానం చేసినందుకై వందనాలు. మా తండ్రి, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము మా పరిస్థితులలో మిమ్మలను మహిమపరచడానికి అదొక అవకాశంగా మేము తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, మా జీవితంలో సమస్తాన్ని నూతనపరచండి. నీ కృపా వాత్సల్యములతో నింపి బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.